ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూన్ 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. వివిధ రకాల దీపారాధనలు, వాటి ఫలితాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 1:18 వరకు ఉంది. నక్షత్రం రేవతి, ఉదయం 9:10 వరకు, అనంతరం నక్షత్రం అశ్వని. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జూలై 2వ తేదీ మంగళవారం, యోగిని ఏకాదశి. జూలై 4వ తేదీ గురువారం, మాస శివరాత్రి. జూలై 5వ తేదీ శుక్రవారం, అమావాస్య. జూలై 6వ తేదీ శనివారం, ఆషాఢ మాస ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్ర బుధుల సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం మిథున క్షేత్రంలో మరియు కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో. శని సంచారం వక్రస్థితి ప్రారంభమైంది. ఇది సింహరాశికి, ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి, వీరందరికీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, రవి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా ద్వితీయ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాహు సంచారం కూడా ఆకస్మిక లాభాలని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి అంతిమ విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మేషరాశి వారు ఈ వారం ఓం శ్రీ పరాత్పరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహానుకూలతని వేగవంతంగా పొంది విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా అధిక వ్యయాన్ని ఆకస్మికంగా కలిగిస్తుంది. శుక్ర సంచారం అనుకూలం. బుధ సంచారం ద్వారా ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాల్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. వృషభ రాశి వారు ఈ వారం ఓం శ్రీశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక క్లేశాలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బుధ సంచారం శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం, రాహు సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. యుక్తితో వ్యవహరించి ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక వ్యయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభవ్యయం కూడా ఉంటుంది. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి.
సందిగ్ధ పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత కొనసాగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా లాభిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. మిథున రాశి వారు ఈ వారం ఓం శ్రీ మాతంగ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. గృహ విషయాల్లో, పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కుజ సంచారం, రాహు సంచారం అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ శని ప్రభావం ద్వారా ఏర్పడినటువంటి దుష్ఫలితాలు క్రమక్రమంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఓం శ్రీ వీరభద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చిక్కులు, సమస్యలు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మనకు ప్రతికూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రవి సంచారం మాత్రం అత్యంత అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సమస్యలుగా మారేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆశాజనకంగా మారతాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున మాస శివరాత్రి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. సింహరాశి వారు ఈ వారం ఓం శ్రీ అనంతాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. రాహు సంచారం, కేతు సంచారం మనస్పర్ధలు పెంచేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ సమన్వయంతో వాటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కన్యారాశి వారు ఈ వారం ఓం శ్రీ ధీరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పొరపాట్లు ఇతరులవే అయినప్పటికీ కూడా బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి.
యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తులారాశి వారు ఈ వారం ఓం శ్రీ విద్యాదాయిన్యై నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కలిగిస్తుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. పైవారితో సంభాషణల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆకస్మిక విద్యా అవకాశాలు సద్వినియోగపరుచుకుని సంతృప్తికర సంఘటనలు విద్యాపరంగా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి వారు ఈ వారం ఓం శ్రీ విశ్వనాథాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అనుకూలతని ఈ వారం అంతా కూడా కలిగిస్తుంది. కుజ సంచారం, బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. రవి సంచారం సామాన్యం. బుధ సంచారం ఆకస్మిక విజయాలు ఆర్థికంగా పొందటానికి అనుకూలిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. విజ్ఞత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శత్రువులపై అనుకూలంగా విజయాలు సాధించగలుగుతారు. పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనల్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున ఏకాదశి సందర్భంగా శ్రీ కృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి వారు ఈ వారం ఓం శ్రీ బాలాంబికాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తున్నప్పటికీ అంతిమంగా పరిష్కరించుకుని విజయాలు కూడా సాధించగలుగుతారు. విజ్ఞత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా, గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి నియంత్రించబడతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమైనప్పటికీ యుక్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మకర రాశి వారు ఈ వారం ఓం శ్రీ శాంకర్యై నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం అత్యంత ప్రతికూలం. బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతిగా ప్రతికూలతని పెంచుతుంది. చిరాకు పరిస్థితులు గృహపరంగా ఉంటాయి. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులకి సందిగ్ధత ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి.
యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున ఏకాదశి తిథి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ హేరంబాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలస్యం ఉంటుంది. విజయాలు వెంటనే పొందలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అనుకోని చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు పొందినప్పటికీ అనుకున్న సమయానికి వాటిని సాధించలేకపోతారు. నిర్లిప్తత ఉంటుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు అంతిమంగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావాలు కూడా కొనసాగుతాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ శుభదాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి, ఉద్యోగ భద్రతాభావం పెరుగుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత వేగవంతంగా సాధించి విజయాలు పొందాలని, గృహ విషయాలను అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.